ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలు అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-2026కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. ఇక ఈ నెల 28న ఏపీ సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 హామీలో ఉచిత గ్యాస్ పథకం అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాలను వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకి డేట్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఆ అప్డేట్స్ ఏంటి? దేవి, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ఉభయ సభలలో ప్రసంగించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఇప్పటికీ ఆ కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు కసరత్తు చేస్తోంది. తొలి రోజు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ఈ సెషన్స్ ప్రారంభమవుతాయి. అయితే అదే రోజు బీఏసీ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దాని మీద బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని బట్టి ఏ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నది కూడా నిర్ణయిస్తారు. బహుశా 28వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సూపర్ 6 ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికే కొన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ద్వారా మిగిలిన హామీలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అందులో భాగంగా రేపు ఉదయం ప్రభుత్వానికి సంబంధించి విప్పులతో పాటు చీఫ్ విప్ సమావేశం కాబోతా ఉన్నారు. వీళ్ళిద్దరూ సమావేశమయ్యి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద ప్రధానంగా రేపు విప్పులతో పాటు చీఫ్ విప్ చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ నెల 22, 23 తారీఖుల్లో ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ అవగాహన తరగతులకు లోక్సభ స్పీకర్ ను ఆహ్వానించేందుకు అటు ఢిల్లీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెళ్ళటం జరిగింది. లోక్సభ స్పీకర్ బహుశా 22వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఏదైనా కారణం వల్ల పాల్గొనలేకపోతే ఆన్లైన్ లో ఆయన అవగాహన శిక్షణ తరగతులకు సంబంధించి ఆయన ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరిపించే అవకాశం అయితే ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి. అంచేత మీరు రావాలి. ఇంకా నేను కోరడం జరిగింది. ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి. ఒకసారి 3 times మాట్లాడా, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న 3 days ముందు ప్రెస్లో చూసా. ఏం మాట్లాడతారండి? నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రెస్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి నేను? ఎక్కడ
ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. అంచేత నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు. చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా. అంటే ఫేస్ చేయడం ఏంటి? మేము ఇద్దరు ఏం చేస్తామండి ఇక్కడ? మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా, మాకు కూడా పట్టుబాట్లు ఉంటాయి కదా. నువ్వు రావద్దని చెప్తావా, వచ్చిన బయట పంపించేస్తావా? ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190 బ్రాకెట్లో 4, మీరు ఇప్పుడే ఏదో ఆరోకల్ ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు, అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్టం ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కండోన్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కండోన్ చేసే అధికారం సభకు ఉంది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఏమని సెలవు కోరలేదు, లీవ్ లెటర్ ఇవ్వలేదు. మొన్న ఎవరో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారులే పాప అని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. ఈ శైలి చెప్పారు మీరు. సో మరి అది ఆయన లీవ్ పెట్టే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కారణం. నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను, సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చెల్లదు. లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే, అందులో సహేతుకత ఉంటే ఉంటుంది. అదర్వైజ్ 60 రోజుల్లో 61వ రోజు సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి. చూద్దాం మరి. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావద్దనేది ఆయన మైండ్. ఇప్పుడు అదే చెప్పబోతుంది అన్నది. అవును, ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలా, లేదా ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలి? లేదు, ఎవరి లెటర్ వాళ్ళే ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి. సామూహిక లీవ్ లెటర్ అంటే అది మళ్ళీ బోగస్ కింద వస్తుంది. ఎవరికాళ్ళు వారి సమస్యలు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇంకోట వారి సమస్యలు వారే చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరో రాకపోతే మొత్తం అన్ని స్థానాలకి ఒకేసారి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో అంత టైం ఇస్తాం మీరు ప్రామిస్ చేయగలరా? నేను ఒకటి లేదు, నేను ఏమిటంటే దీని డిస్కషన్ రాజ్యాంగం నేను రాయలేదు, మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది. రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నేను మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను, ఎక్కడ లేదు. మరి నీకు నీకోసం కొత్త రాజ్యాంగం రాస్తాం, ఏమన్నా కొత్త రూల్స్ ఏమి పెడతామా? నీకున్న నెంబర్ 11 మరి నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు కాదు ఎంత నెంబర్ ఉండాలి? ఉందా నీకు? 18 ఉండాలి. అంటే మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే, సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా, వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు
వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళు కూడా వెళ్ళొద్దు అంటున్నావు. వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు విశాఖపట్నం దీన్ని. ఏమైనా వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దని మాకు ఆర్డర్ ఇస్తారంటారు. ఏంటి ఇది తప్పు కదా ప్రజాస్వామ్యులు? మిగతా 10 మంది అయినా వచ్చి కనీసం కాన్స్టిట్యున్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా నువ్వు యాజ్ ఎ లీడర్, పార్టీ లీడర్గా. ఇది తప్పు అంటాను నేను, పద్ధతి కాదంటాను నేను. ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశంలో స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలు కొన్ని ఉంటాయంట, వాటిని ఎక్కడ ఉంటాయి? ఎక్కడ నాకు కనపాలేదు విశేషణ అధికారులు, ఎక్కడ కనపాలి నాకు? రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలా. స్పీకర్ని కాబట్టి నా ఇష్టం వచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. చూశాను, అందరితో మాట్లాడాను, చాలామంది న్యాయ కోవిదులతో మాట్లాడాను. అందరూ కూడా చెప్పింది ఒకటే, మినిమం ఉన్న సంఖ్యలో 18 మెంబర్స్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు. అది నీకు తెలీదా? నీ దగ్గర కూడా చాలామంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పట్లేదా నీకు? అంటే ఢిల్లీలో లాస్ట్ టైము బీజేపీకి 70 సీట్లతోనే 8 సీట్లే వచ్చినాయి. అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మాకు 11 సీట్లు వచ్చినా కానీ 225 సీట్లకు 11 సీట్లు వచ్చినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ బీజేపీకి ఇస్తారు, మిగతా రాష్ట్రాలు అందరికి ఇస్తారు, కానీ మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎందుకు జరగట్లేదు? ఇక్కడ బీజేపీకి ఇచ్చారో లేదు నాకు తెలియదమ్మా. నేను మొత్తం స్టడీ చేశాను, దీని మీద అవగాహన ఉన్న వ్యక్తులందరితో మాట్లాడాను. అందరూ కూడా ఎక్కడ కూడా ఏ రూల్ కూడా ఎలాగ ఒప్పుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేని రూల్ ప్రకారం నేను ఇస్తాను నీకు అవకాశం? స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కూడా చెప్తాను నేను, రండి అసెంబ్లీకి రండి, మీ సమస్యలు ఉంటే మాట్లాడండి. మీ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం యాజ్ ఎ స్పీకర్గా నేను అవకాశం ఇస్తాను. అంతేకాని రేలిపోయిన రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు సార్? సార్ ఇప్పుడు ఒక సభ్యుడు సభకు హాజరైనట్టు ఎట్లా పరిగణించారు? బయట అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతే హౌస్లో కంపల్సరీ కూర్చోవాలి. హౌస్లో రికార్డ్ అవుతుంది కదా సార్, హౌస్లో రికార్డ్ అవుతుంది కదా. ఏంటంటే టెక్నాలజీ వచ్చాయి, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం అటెండెన్స్ రిజిస్టర్ కూడా ఉంది. అవును, సభకు వచ్చే పెట్టాలి. లాబీలో ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేసి హౌస్లోకి ఏదో గడపలోకి వచ్చి కనిపించినట్టు కనిపించేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంతకుముందు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, నాకు రాలేదు. కానీ నేను వచ్చిన దాని నుంచి కూడా ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది, ఎవరెవరు సభకు వస్తున్నారని. అటువంటి దొంగ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం పరిస్థితుల్లో. కొత్తగా శాసనసభ కడుతున్నాం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. అటెండెన్స్ రిజిస్టర్ కానీ ఇంతకుముందు జరిగే పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయి పూర్వం. పార్టీ లోపల ఆఫీసులు ఉంటాయి కదా అసెంబ్లీలో, సంతకాలు పెట్టి 3 రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కుదరదు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అంటే వీళ్ళు అనేది అదే అన్నారు, వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు. నిజంగా అంటే హౌస్లోకి రావట్లేదు, రాకుండా వెళ్ళిపోతున్నారండి. చాలా జరిగాయి. ఆఫీస్కి రావడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా లోపల. అది కాదు నేను ఏంటంటే నువ్వు వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో రా. అది కొత్త అసెంబ్లీలో అన్నీ పెడుతున్నాం సార్, లేటెస్ట్ టెక్నాలజీ అని తీసుకొస్తాను కొత్త అసెంబ్లీ. ఆ తర్వాత అసెంబ్లీ 12 రోజులే జరిగిందా?